పర్మిషన్ లేకుండా ఎవరు కొడుకు. ఇంకా ఎలా వెళ్తారు? మామూలుగా వెళ్ళిపోవచ్చు రాజు దగ్గరికి, ఇలా వెళ్ళిపోదన్న రాజు దగ్గరికి. మనం చీఫ్ మినిస్టర్ కలవాలనుకో ఎలా వెళ్తాం? మనం మంచి రెడీ అవుతామా? రెడీ అవుమా? ఇలా పిచ్చిగా ఉంటారా? ఇలా పిచ్చి పిల్లలు ఉంటారా? ఎవరైనా ఉండరు కదా. ఎలా ఉంటాయి? మనం మంచిగా నీట్గా రెడీ అయి వెళ్తారు కదా. అట్లా రాణి అంట చాలా మంచిగా రాజ ఆభరణాలన్నింటినీ ధరించుకొని వెళ్ళడానికి సిద్ధమైపోయిందంట. ఇలా అందంగా రెడీ అయ్యి వెళ్ళడానికి సిద్ధంగా ఉందంట. అయితే కానీ రాజు పిలిచాడా రాణిని? రమ్మన్నాడా? పర్మిషన్ ఇచ్చాడా? పర్మిషన్ ఇచ్చాడా రాజు? ఇచ్చాడా? ఎంతమంది ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. కానీ ఎస్ఏ వెళ్ళాలనుకుందంట. ఎందుకు వెళ్ళాలనుకుంది? తన ప్రజల కోసం వెళ్ళాలనుకుంది, యూదుల కోసం వెళ్ళాలనుకుంది. కాబట్టి ఏం చేసింది? తనకి ఎంత కష్టమైనా తను చనిపోవచ్చంట. ఎందుకు? రాజు పిలవకుండా వెళ్తే రాజు చంపేస్తాడంట. అయినా కానీ తను ఏమనుకుంది? నేను చనిపోయినా చనిపోతాను, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజల గురించి నేను అడగాలి అని చెప్పి తనంట ఇలా రెడీ అయి వెళ్తుందంట. వెళ్తుంటే రాజు సేవకులు అన్నమాట రాణి అయిన ఎస్తేరు రావడం చూసి ఎలా చూస్తున్నారు వాళ్ళు? ఎలా చూస్తున్నారు? ఇప్పుడు రాణి ఎందుకు వస్తుంది? ఇప్పుడు రాజు పిలవలేదు కదా, అయినా రాణి అయిన ఎస్తేరు ఎందుకు వస్తుంది అని చెప్పి చూడ ఎలా చూస్తున్నారు వాళ్ళు? ఎలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమ్మో ఇవి చనిపోతుందేమో, ఇప్పుడు రాజు చంపేస్తాడేమో అని చాలా ఆశ్చర్యంగా భయపడుతూ చూస్తున్నారంట. కానీ రాణి ఎలా ఉంది? చాలా ధైర్యంగా ఉంది. ఎలా ఉంది? ధైర్యంగా ఉంది. ఎలా ఉండాలి మనం? ధైర్యంగా ఉండాలి. తనకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు ధైర్యాన్ని? దేవుడు. ఆ దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి రాణి అని ఎస్తేరంట రాజు దగ్గరికి వెళ్ళడానికి ఉందంట. అయితే రాజంట రావడం చూసి రాజు ఇప్పుడు ఏం చేస్తాడు? కోపంగా ఉంటాడా? ఎలా ఉంటాడు? హ్యాపీగా ఉంటాడు. ఎందుకు హ్యాపీగా ఉంటాడు? రాణి వచ్చిన హ్యాపీగా ఉన్నాడా? కోపం ఉంటాడా? కాదంట. రాణిని చూసంట రాజుకి చాలా దయ పుట్టిందంట. అరే ఎస్తేరు రాణి ఎందుకు వచ్చావు అని చాలా మంచిగా అడిగాడంట. రాజుకి దయ ఎవరు పుట్టించారు? ఎవరు పుట్టించారు? రాజు దయగా ఉంటాడు ఎక్కడైనా. రాజు చాలా కోపం ఉంటాడు కదా. కానీ ఇక్కడ అహష్వేరోషు రాజు ఎలా ఉన్నాడు? దయగా ఉన్నాడంట. చాలా కైండ్గా ఉన్నాడంట. ఆ దయ ఎవరు పుట్టించారంటే దేవుడు పుట్టించాడంట. ఎవరు పుట్టించారు? ఎందుకు పుట్టించాడు దేవుడు? ఎందుకు పుట్టించాడు? ఎస్తేరు రాణి ప్రార్థన చేసింది. ఏం చేసింది? అవును, ఎస్తేరు ప్రార్థన చేయడం వల్ల రాజుకి దయ పుట్టిందంట. మనకి ఒక్కొక్కసారి మనం హోంవర్క్ చేయము, మనకి మార్కులు సరిగ్గా రాకపోతే టీచర్లు తిడతారంటారా? తిడతారా? అప్పుడు మనకు చాలా భయం వేస్తుంది కదా. భయం వేస్తుంది, భయమేనా? అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయాలి మనం? మనకి ఎప్పుడైనా భయం వేస్తుంది అనుకో, ఏం చేయాలి మనం? ఏం చేయాలి? కొట్టించుకోకూడదు. ఏం చేయాలి? మన భయం వేస్తే ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి. ఏసయ్యా నాకు భయం వేస్తుంది, నన్ను మా టీచర్ ఏమనద్దు, నాకు తప్పలేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏమి చేయడా?
దేవుడు సహాయం చేస్తాడనమాట. అలా ఎస్తేర్కి సహాయం చేస్తాడు దేవుడు. అందుకని రాజు కూడా ఎస్తేర్ రాజుని చంపలేదంట. చంపకుండా ఏం చేశాడు? ఏం చేస్తున్నారు ఇక్కడ? చేయట్లేదంట. వాళ్ళు ద్రాక్షారసం తాగడానికి వెళ్ళారు. ఏంటి ఏం తాగడానికి? ఏ విందుకు వెళ్ళారు? ద్రాక్షారసం విందుకి వెళ్ళారు. ఇక్కడ రాజు, ఇక్కడ హామాను, ఇక్కడ రాణి. అయితే రాజు మరలా అడిగాడంట. ఏమని అడిగాడు? నీకేం కావాలి? రాజ్యంలో సగ భాగమైనా ఇవ్వమంటావా అని అడిగాడంట. అయితే మనమైతే ఏం చేస్తాం? మనల్ని ఒక రాజు పిలిచి నీకేం కావాలి కోరుకో అంటే ఏం చెప్తాం? ఏమడుగుతారు మీరైతే? డబ్బులు అడుగుతావా? ఏమడుగుతారు? ఏంటి ఏమడుగుతారు? రాజు మిమ్మల్ని అడిగితే ఏమడుగుతారు మీరు? ఏం కావాలంటే ఏమడుగుతారు? ఏ కోరికలు లేవా మీకు? పోనీ మీ డాడీ అడిగారు ఏమన్నా కోరుకో అమ్మా ఇస్తాను అని, ఏమడుగుతారు? చాక్లెట్స్, బిస్కెట్స్, టాయ్స్ అడుగుతారా? అన్నీ అడిగేస్తాం కదా. కానీ రాణి అలా అడగలేదంట. ఎస్తేర్ రాణి అసలు అడగలేదంట. నాకు కావాలి అని ఏం అడగకుండా మరలా అందంట, నేను మరలా మీకోసం రేపు విందు సిద్ధపరుస్తాను, ఆ విందుకి మరలా మీరు హామాను రావాలనుకుంటున్నాను అని చెప్పిందంట. అయితే రాజు సరే అని చెప్పాడంట. అని ఈ వీళ్ళు విందు చేసుకుంటుండగా ఎవరు? మొర్దెకై మాత్రం ఎక్కడున్నాడు? మొర్దెకై ఎక్కడున్నాడు? ప్యాలెస్ బయట ఉన్నాడా? మొర్దెకై గేట్ కీపర్ కదా, గేట్ దగ్గర ఉన్నాడంట, కాపలాదారుడు కదా. అయితే మొర్దెకై నుంచొని ఎలా ఉన్నాడు? సాడ్గా ఉన్నాడా? మొర్దెకై సాడ్గా ఉన్నాడా? ఎందుకు సాడ్గా ఉన్నాడు? రాణి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. రాణిని చంపేశాడేమో, అమ్మో రాజు ఏం చేస్తున్నాడు చాలా భయపడుతున్నాడంట. కానీ అలా భయపడుతూనే ప్రార్థన చేసుకున్నాడంట. ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, ఏసయ్యా నేను ఇలాగ భయం వేస్తుంది నాకు, రాణి వెళ్ళింది, రాజు ఏం చేయకుండా ప్రార్థన చేశాడా? అలా ప్రార్థన చేసుకుంటాడా? మనమైతే అలానే ప్రార్థన చేస్తాం కదా. కానీ అలా చేయలేదంట. ఏమని చేశాడంటే, దేవుడు ఖచ్చితంగా మంచే చేస్తాడు, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు అని చెప్పి నమ్మి మంచి ధైర్యంతో ఉన్నాడంట. అయితే ఇప్పుడు విందు అయిపోయింది కదా. విందు అయిపోయిందా? అవలేదా? అయిపోయిందా విందు? అవలేదు. ఇంకా తాగుతున్నారు వాళ్ళు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇతను ఎవరు? ఇతను హామాన్ ఎలా ఉన్నాడు? చాలా గర్వంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? రాణి ఎందుకు పిలిచింది? అవునా? ఎవరెవరిని మాత్రం పిలిచింది? రాజుని ఇంకా తనని మాత్రమే పిలిచింది. స్పెషల్ కదా. మనల్ని ఒక్కడిని ఎవరైనా విందుకు పిలిస్తే ఎంత స్పెషల్ కదా మనం. అవునా కాదా? మనకు కూడా హ్యాపీ అవుతుందా? మనకు చాలా హ్యాపీగా ఉంటాం కదా. అట్లానే హామాన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు కదా. అయితే అంత బాగా నవ్వుకుంటా నన్ను మాత్రమే పిలిచింది, నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి? నా భార్యకి చెప్పాలి, నా కుటుంబంలో వాళ్ళందరికీ చెప్పాలి, నా స్నేహితులకు చెప్పాలని చాలా హ్యాపీగా వెళ్తున్నాడంట. వెళ్తుండగా తనకి ఎవరు కనపడ్డారు? మొదటై చూడగానే హామాన్కి ఏమొచ్చింది? కోపం. ఎందుకు కోపం వచ్చింది? తనకి వంగలేదు, నమస్కారం చేయట్లా, నుంచోట్లేదు, రెస్పెక్టే ఇవ్వట్లేదు. మనకు కూడా ఏదైనా రెస్పెక్ట్ ఇవ్వకపోతే నచ్చదు కదా. అలాగే హామాన్కి నచ్చలేదంట. చాలా కోపం వస్తుందంట. ఆ కోపంతో ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత
వాళ్ళ భార్య అడిగిందంట, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉన్నావు కదా, ఎందుకు సడన్ గా కోపం ఉన్నావంటే, ఇదిగో ఒక యూదుడు ఉన్నాడు కదా, ఆ మొద్దకై నాకు నుంచోట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నాకు నమస్కారం చెయ్యట్లేదు, అందుకే నేను చాలా కోపంగా ఉన్నా. ఆ మొద్దకై వల్ల నాకు ఇంత పదవి ఉన్నా కానీ నాకు అసలు విలువ లేకుండా పోయింది అని చాలా బాధపడ్డాడంట. అయితే తన భార్య చెప్పిందంట, మొద్దకై ఎలాంటి, హామాన్ ఎలాంటి వాడు? చెడ్డవాడు కదా, అవునా? మంచివాడు కాదు, చెడ్డవాడు కదా. అలా చెడ్డవాడు కాబట్టి తన ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉంటారు? చెడ్డవాళ్ళు ఉంటారా? అలాగే తన భార్య కూడా చాలా చెడ్డదంట. ఎవరు? భార్య చాలా చెడ్డదంట. ఎంత చెడ్డదంటే హామాన్ బాధపడుతున్నాడని చెప్పి, ఇదిగో నీకు మొదటగా అడ్డుగా ఉన్నాడు కదా, అతన్ని మనం చంపేద్దాం అని చెప్పిందంట. ఎవరైనా చెప్తారా అలాగా చంపేద్దామని చెప్పి? కానీ మొదట చంపేద్దామని చెప్పిందంట. అయితే ఎలా చంపేద్దామండి? ఒక 75 feet అంట తెలుసా, చాలా పెద్ద గురికొయ్య, ఒక పెద్ద గురికొయ్య చేద్దాము, పెద్ద స్తంభాన్ని చేసి దాని మీద ఎవరిని, మొదటైని ఉరి తీసేద్దామని చెప్పిందంట. మంచి ఆలోచన అది, మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన కదా. అయితే ఆ చెడ్డ ఆలోచన హామాన్కి నచ్చిందంట. హామాన్కి నచ్చిందంట. హామాన్ అన్నాడంట, ఇది కరెక్ట్ పని, నిజమే, మొదటై ఉరి తీసేద్దాం. అయితే నేను రేపు పొద్దున్నే వెళ్ళి రాజు చెప్పేస్తాను. ఏమని చెప్తాను? మొదటై ఉరి తీసేద్దామని చెప్తాను. నేను ఇలా ఉరిపోయి చేయించాను, నా ఉరిపోయి మీద మొదటైని చంపేద్దామని చెప్పానని చెప్పి చాలా తొందరపడుతున్నాడంట. అందుకని రాత్రంతా హామాన్ నిద్ర పట్టలేదంట. ఎందుకు? సంతోషంగా ఉన్నాడు, నేను మొదటిగా చచ్చిపోతాడు, తనకి ఎవరు అడ్డులేదని చెప్పి చాలా హ్యాపీగా నిద్ర పట్టుకున్నాడంట మనకి. అయితే అలా ఎవరు పడుకోలేదు? హామాన్ పడుకోలేదంట. పడుకున్నాడా? పడుకోలేదు. ఎందుకు? హ్యాపీగా ఉన్నాడు, తను మొదటిగా చంపేద్దామని హ్యాపీగా ఉన్నాడు, అందుకు నిద్ర పట్టలేదంట. హామాన్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా పడుకోలేదంట. ఎవరో చెప్తారా? మొదటి తెలుసు తను చంపుతాడని. రాజు పడుకోలేదా? జగదీష్ బాబు, ఇంకెవరైనా? ఎవరు పడుకోలేదు? మన దేవుడు పడుకుంటాడా? నిద్రపోతాడు మన దేవుడు? నిద్రించడు కదా. మన దేవుడు కునుకడు, నిద్రపోడు. మన దేవుడు కునుకడు, నిద్రపోడు. దేవుడు నిద్రపోడంట. అయితే ఎందుకు నిద్రపోలేదు అంటే, మొదటైని చంపేయాలనుకుంటున్నాడు కదా హామాను. మొదటైని ఎలా అయినా కాపాడాలని దేవుడంట నిద్రపోకుండా ఇంకొక వ్యక్తికి కూడా నిద్ర లేకుండా చేశాడంట దేవుడు. ఎవరికి? రాజుకి నిద్ర లేకుండా చేశాడా? నిజమేనా? ఎస్తేరా? ఎంతమంది రాజు, ఎంతమంది ఎస్తేరు? ఎస్తేరు ఎస్తేరా? రాజు రాజా? రాజు అయితే కరెక్ట్ గా. రాజు నిద్రపోలేదంట. దేవుడు రాజుని నిద్రపోనివ్వకుండా చేశాడంట. నిద్రపోనివ్వ